మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మద్యం షాపుల నుంచి ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బాలినేని చేసిన ఆరోపణని జనార్దన్ ఖండించారు. తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. చుట్టపు చూపుగా 2 నెలలకు ఒకసారి వచ్చి తనపై విమర్శలు చేయటం తగదంటూ దామచర్ల జనార్దన్ హెచ్చరించారు. ఎవరైనా చేస్తావా? అతని మీద ఎస్సీ కేసు పెట్టడం, మళ్ళీ సిఐ పిలిపించడం, వార్నింగ్ ఇవ్వటం, ఈ రకంగా బెదిరించి ఇవన్నీ చేస్తాడు. వైన్ షాపుల గురించి ఎమ్మెల్యే ఏంటండి వైన్ షాపులు తీసుకునేది? సగం పైన షాపులు ఆయన రోజు సాయంత్రం నైట్కి పావులు నాగేశ్వరరావు అతను తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పోయి లెక్క చెప్పాలా. నేను అడిగా ఆ పావులు నాగేశ్వరరావుని, ఏంది ఇది దుర్మార్గం ఉంది, ఆ పాపారం మీద ఎందుకు ఇది చేస్తున్నారంటే నాదేముందన్నా ఆయనే కదా, నేను నా మధ్యలో మీడియేటర్, మధ్యలో పోయి డబ్బులు ఇచ్చి రావటమే నా పని అన్నాడు. డబ్బులు నైట్ పోయి ఇచ్చి రావాలంట ఆయనకి. కలెక్షన్ డైలీ కలెక్షన్ ఏది వైన్ షాపుల్లో. ఇది వైన్ షాపులో ఆయన బాగోతాం. ఇక్కడ 12 షాపులు తీస్తున్నారు, అంత పార్టీ వాళ్ళే. మిగతా 2 షాపులు పార్టీ వాళ్ళకి విడిగా వచ్చింది. ఆ తర్వాత వేరే వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళకే సరిగ్గా రూపాయి రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు తీసుకొస్తారంట. రాత్రిపూట ఒకటి వచ్చంటే నాకు రోజు డబ్బులు ఇచ్చిపోతారంట. సిగ్గుండాలి, వయసు పెరిగింది నీకు, బుద్ధుని మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. నువ్వు నిరూపించవా? వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే, మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి సరే పోనీ, మిగతా షాపులు ఉన్నారు కదా, కామన్ పీపుల్ ఉన్నారు కదా, ఎవడో చేయించాడో చూపించు.